పిల్లలు డబ్బులు అడగగానే ఇవ్వాలా వద్దా అనే సందేహం ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో ఉండనే ఉంటుంది కదా. తల్లిదండ్రులు సాధారణంగా పిల్లలకు ఎన్ని ఖరీదైన ఆట బొమ్మలు, బట్టలు, సైకిళ్ళు, వాళ్ళకి కావలసిన చిరుతిళ్ళు, హోటల్ టిఫిన్లు అన్నీ తినిపించినా ఏదో ఒక దానికి ఇంట్లో డబ్బులు అడుగుతూనే ఉంటారు. వాళ్ళని ఏదో ఒక మాటని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. డబ్బులు చేతికి ఇవ్వడానికి ఇష్టపడరు. ప్రతి ఇంట్లో డబ్బులు ఇవ్వమని అడిగిన పిల్లలతో తల్లిదండ్రులు ఏదో ఒక సందర్భంలో ఇలా అంటూనే ఉంటారు. నీకు కావాల్సినవన్నీ మేమే కొనిస్తున్నాం కదా, ఇంక నీకు డబ్బులు ఎందుకు? నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేంత పెద్దవాడి అవ్వలేదు ఇంకా. నీకు డబ్బులు దాచుకోవడం చేతగాదు అనేసి అంటూ ఉంటారు. నువ్వు అడిగినంత ఇవ్వలేను, నీకు అంత అవసరం లేదు, నేను సగం మాత్రమే ఇస్తాను. స్కూల్లో అడిగారా, మీ టీచర్ని అడుగుతానుండు నీకు డబ్బులు ఎందుకు అవసరమో అని. చిన్నపిల్లలకి చేతికి డబ్బులు ఇస్తే చెడిపోతారు కాబట్టి నేను డబ్బులు ఇవ్వను. సరే ఇస్తాను కానీ జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ప్రతి ఒక్క రూపాయికి నాకు లెక్క చెప్పాలి అని ఈ విధంగా తల్లిదండ్రులు ఏదో ఒక సందర్భంలో అంటూనే ఉంటారు కదా. వాళ్ళకు కావలసినవన్నీ మనమే కొనిస్తున్నాం కదా, ఇంకా డబ్బులు ఎందుకు వాళ్ళకు, దానివల్ల చెడే తప్ప మంచేమీ లేదు అని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. అయితే స్కూల్లో ఫ్రెండ్స్ ఏదైనా కొనుక్కున్నప్పుడు వీళ్ళకి కొనుక్కోవాలనిపిస్తుంది. తల్లిదండ్రులేమో మేము ప్రతిరోజు లంచ్ బాక్స్లో మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ పెడుతున్నాం కదా, అయినా బయట దొరికేవి అంత మంచివి కాదు అనేసి అంటూ ఉంటారు. అయితే అడిగిన ప్రతిసారి ఇవ్వకపోయినా నెలలో 2, 3 సార్లు ఇస్తే వాళ్ళు తృప్తి పడతారు. అదేవిధంగా బయట దొరికే ఆహారం ఎందుకు మంచిది కాదో వాళ్ళకి అర్థమయ్యే విధంగా వివరించి చెప్పాలి. ఇంకా కొంతమంది పిల్లలు తమ పాకెట్ మనీతో వారికి ఇష్టమైన వస్తువులు కొంటూ ఉంటారు. అప్పుడు ఈ పిల్లలు షార్ట్గా ఫీల్ అయ్యి వెలితి పడుతూ ఉంటారు. పిల్లల చేతికి డబ్బులు ఇవ్వటం ఇష్టం లేకపోతే వాళ్ళని కూడా షాపుకు తీసుకెళ్ళి వారికి నచ్చిన వస్తువు ఎంచుకోమని చెప్పి బిల్ కూడా వారినే ఇవ్వమంటే వారు సంతోషపడతారు. నీకు 20 రూపాయలు ఇస్తాను, అందులో నీకు కావలసిన చాక్లెట్స్, బిస్కెట్స్ తీసుకొని 2 రూపాయలు వెనక్కి తీసుకురావాలి. నువ్వు దేనికింత ఖర్చు చేస్తావు అని ఒక చిన్న పరీక్ష పెడితే వారికి డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టడంతో పాటు దేనికెంత ఖర్చు చేయాలో ఒక అవగాహన వస్తుంది. అలా చేస్తే డబ్బు ఎక్కడ దుబారా అవుతుందో తెలుస్తుంది. పిల్లల్లో ఇమాజినేటివ్ థింకింగ్ కూడా డెవలప్ అవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాటి మాటికి నీకు డబ్బులంటే జాగ్రత్త లేదు, పోగొట్టుకుంటావు, ఖర్చు పెట్టడం చేత కాదు, ఇచ్చిన డబ్బుల్ని పొదుపు చేయటం రాదు అని అంటూ ఉంటే ఆ మాటలు వింటూ పెరిగిన పిల్లలకి నిజంగానే డబ్బులంటే భయం పట్టుకుంటుంది. సరిగ్గా వినియోగించలేకపోతారు. ఒకవేళ వారికి అర్థమయ్యే విధంగా చెప్పకుండా డబ్బులు ఇవ్వలేకపోతే వారి చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడానికి ఇంట్లో ఉన్న డబ్బులు దొంగతనంగా తీసుకోవడానికి అలవాటు పడతారు. పిల్లలు డబ్బులు అడుగుతున్నప్పుడు ఆ డబ్బులు దుబారా చేస్తారనో, చెడు మార్గంలో ఖర్చు పెడతారనో ముందే భయపడకుండా వారి అవసరాలను తెలుసుకొని దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించి దానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వాలి. ఆ తర్వాత దేనికి ఎంత ఖర్చు చేశారో లెక్కలు అడగాలి. వారు డబ్బు ఖర్చు చేసే పద్ధతి మీకు అవగాహన ఉంది, ఆ విషయంలో మీరు స్ట్రిక్ట్ అని వారికి తెలియచేయాలి. డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఇచ్చేసి లెక్కలు అడగకుండా వాళ్ళల్లో స్వతంత్ర భావాలను పెంపొందించకండి. మితిమీరిన స్వతంత్ర భావాలు ఎప్పటికైనా చేటే. కొన్ని ఇళ్లల్లో డబ్బులు ఇచ్చే తీరిక లేక పిల్లలు డబ్బులు అడగగానే డబ్బులు అక్కడ పెట్టాను తీసుకో అనేసి అంటూ ఉంటారు. అలా ఒకేసారి అంత డబ్బు చూడటం వల్ల అమ్మకు చెప్పిన దానికన్నా ఎక్కువ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలా వారికి తెలియకుండా తీసుకోవాలనే చెడు అలవాటు మొదలవుతుంది. చూశారు కదా, పిల్లలు డబ్బులు అడగగానే ఇవ్వాలా వద్దా అనే సందేహపడే కన్నా వారికి డబ్బులు ఎందుకు అవసరమో తెలుసుకుని వారికి ఎంత అవసరమో అంతే ఇవ్వడం మంచిది.